ఒక విషయం చెప్పాలంటే ఎవడైనా సినిమా బాగాలేదు అనుకోనంటే దీని పేరు ఈగల్. బట్ దీన్ని తెలుగులో మనం చెప్తే గద్ద. ఒకవేళ మనం ఈ గన్ను ఈ సినిమాలో గన్నుని చూపించారు. ఏంటంటే ఈ సినిమాలో ఏమని చూపించారు అంటే గన్ను వదిలేయమనుకుని అంటాడు రవితేజ అన్న. వదిలేస్తా. ఎవడైతే ఆ సినిమాని బాగాలేదంటాడో ఆయన కింద ఇది పెడితే గన్ను పెడితే గద్దలాగా ఎగరాలి. ఇట్లా పెట్టి ఎవడైతే బాగాలేదంటాడో ఆయనకి అంతే. కానీ ఇది ఒరిజినల్ కాదు, ఇది లైటర్. బట్ నా దగ్గర ఒరిజినల్ ఉంటే చాలా మంది బాగాలేదని ఎవరికైతే బాగాలేదు అనుకొని అనిపిస్తుందో వాళ్ళకి కొంచెం ఇది లేదన్నమాట. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కరెక్ట్ గా చూస్తేనే సెకండ్ హాఫ్ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మొత్తం సస్పెన్స్ ఉంది. పార్ట్ 2 చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. కామెడీ సీన్స్ ఎక్కువ లేవు అని చెప్పి. కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి కూడా టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ అవి టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు బట్ టైంకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక్కొక్క సీన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ విగ్రహంలోకించి ఈ ఏళ్ళలోకించి బుల్లెట్స్ వస్తాయి. ఆ సీన్ కానీ కార్ టైర్లలోకించి వచ్చే బుల్లెట్స్ కానీ అసలు నార్మల్గా లేవు. నిజానికి చెప్పాలంటే ఒక జెలస్ ఫీల్ వస్తుంది. ఏంటంటే ఆ సీన్ క్రియేట్ నేను చేసి ఉంటే బాగుండేగా అనుకుని అనిపించింది. బట్ మంచిగా ఉంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పోయింది మీరు చెప్పినట్టు. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం పిచ్చి లేపింది. అట్లేం లేదన్న, నేను చెప్తున్నా కదా. లేదు, పాటలు బాగాలేకపోయినా సరే ఒక్కొక్క సీన్ మీరు ఒక్కసారి సెకండ్ హాఫ్ చూడండి. ఎందుకు నవ్వుతలేరన్నా? సినిమా కుప్పగా నాకైతే నచ్చింది. వేరే వాళ్ళ గురించి అయితే తెలియదు. మూవీ చాలా బాగుంది, చూసాను. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇంకా దే ఆర్ గివింగ్ సమ్ మెసేజ్ రిగార్డింగ్ ద క్రైమ్ అండ్ ఆల్ ద అమ్యూస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అందరూ ఖచ్చితంగా చూడాలి, చాలా మంచి సినిమా. నేను పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, నా సినిమా నమో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. Support our film as well. It's a nice entertaining film and this is the get up what I am wearing now, so we are here to promote. ఈగల్ అంటే ఎలా ఈగల్ పైనుంచి చూసినాడు, how he aim and shoot, take that that food and everything. చాలా మంచి సినిమా, ఆదరణ చెప్తున్నాను. మంచి సినిమా చూడాలి అందరూ ఖచ్చితంగా. కమ్ అండ్ వాచ్ ద మూవీ. ఫైన్ బాగుంది, చాలా బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్. కొత్తగా తీశారు అని అంటున్నారు, కొంచెం లాగ్ ఉంది అని కూడా అంటున్నారు. లేదు బాగుంది. మరి హిట్ ఆఫ్ అట్టా రవితేజ గారికి? నాట్ ఫ్లాప్, ఫైన్. ఒకవేళ సంక్రాంతికి వచ్చుంటే ఆడేదా ఇది? హలో, ఎలా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది మూవీ. యాక్షన్ సీన్స్, ఫైట్స్ కానీ డ్రామా కానీ చాలా బాగున్నాయి. సంక్రాంతిలో విడుదల చేయలేదు, ఒకవేళ 5 సినిమాకి కంటే ఇప్పుడు రిలీజ్ చేయడమే బెటర్. ఎందుకంటే సంక్రాంతిలో చాలా మూవీస్ ఉన్నాయి. అప్పుడు రిలీజ్ చేసినా బాగానే ఆడి ఉండేది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి జనాలకి నచ్చుతుంది. సో ఈ మూవీ అయితే మళ్ళీ రావాల్సి వస్తుంది. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ బాగుందండి. కామెడీ అంతగా లేదు కానీ ఓకే ఉంది కామెడీ. బట్ ఇట్స్ మోర్ అబౌట్ యాక్షన్, స్టోరీ, డైరెక్షన్, డ్రామా ఇదన్నమాట. ఫ్యామిలీ పీపుల్ చూడొచ్చు. యా ఫ్యామిలీతో వెళ్ళాలి అందరికి. ఎస్ అందరు వెళ్ళొచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? I'll give 4 ఇస్తానండి. యా సెకండ్ హాఫ్ లాగ్, ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే అన్న నిద్రపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కటి లాగ్ అన్న. సినిమా చూడడం రాకపోతే నీకు సినిమా నచ్చలేదన్న మైండ్ సెట్ తో నువ్వు పోయినావు అనుకో, నీకు RRR సినిమా కూడా నచ్చదు అన్న. ఎందుకంటే నీకు అట్లా అనిపిస్తుంది, కానీ చూసే విధానం 2 hours 39 minutes అన్న సినిమా. లవ్ ట్రాక్ అనేది మనకు జస్ట్ ఒక 15-20 minutes చూపించిండు. ఆ మాత్రం లవ్ ట్రాక్ లేకుంటే ఎవరు చూస్తారు యూత్ సినిమా? ఆ మాత్రం ఉండాలి కదా. ఒక సాంగ్ తర్వాత మామూలుగా మ్యారేజ్ అయితే అంతే ఇక. కానీ మొత్తం సినిమా అనేది యూత్కు సంబంధించిన సినిమా అన్న. ప్రతి ఒక్క యూత్ ఫ్యామిలీ, ఇప్పుడు చాలా మంది యూత్ ఉంటారుగా, వాళ్ళైతే పక్కా చూడాలి. ఈ సినిమాలో యూత్ ఏంటంటే 2 విధాలుగా తీసుకోవాలి. ఒక యూత్ అనే వాళ్ళు చెడిపోవచ్చు. యూత్ అనే వాళ్ళు ఇప్పుడు చెడిపోకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంది, గన్స్ ఇప్పుడు యూత్ చేతికి దొరికితే ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు అలాంటి గన్స్ అనేటివి అంటే చిన్నపిల్లలకు దొరకకుండా, యూత్కు దొరకకుండా ఆపడానికే ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మన తెలుగు డైరెక్టర్ తీసినట్టయితే లేదన్నా. ఈ సినిమా చూస్తే అరే హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి మన తెలుగులో తీసిండా
ఆ ఎలివేషన్ సీట్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓన్లీ మన హీరోని ఒక్కదాన్నే తెలుగులో చూపించిండు, హీరోయిన్ హీరో వీళ్ళు మాత్రమే. కానీ మిగతా ఇప్పుడు డైరెక్షన్ కానీ ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కానీ మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఏ మాత్రం నగలే అన్న. బాగుంది. నాకైతే చాలా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదు, అదే కొద్దిగా లాగ్ ఉంది కానీ అంతగానో అనిపించదు. ఫస్ట్ కొద్దిగా 1.5 లాగ్ ఉంటుంది. ఫస్ట్ స్టోరీలో పోవాలంటే కంపల్సరీ లాగ్ ఉంటుంది కదా. రవితేజ గారంటే కామెడీ అని అంటారు. కామెడీ ఉంది అందులో. కామెడీ ఉంది కానీ కొద్దిగానే ఉంది. కానీ రవితేజ అన్న మాత్రం బ్రగుడ్ లుక్. రవితేజ అన్న సూపర్ ఉన్నాడు దీంట్లో. యాక్షన్ తీరులైనా ఇంకా పార్ట్ కూడా ఉంది దాంట్లో, ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. దీంట్లోనే పెద్దమ్మ షాట్ ఉంటుంది, అది మాత్రం తూర్ము. సీన్స్ ఎట్లున్నాయి? సీన్ మాత్రం చించేసి పాడేసిండు.